ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మన ఇంట్లో వచ్చే వేస్టేజ్తో మనము సాయిల్ మిక్స్ అనేది ఎలా చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. ఇవి వచ్చి మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టేజ్, కుక్డ్ ఐటమ్స్, నాన్ కుక్డ్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి దీంట్లో మొక్కజొన్న కండలు, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రూట్ పీల్స్, ఇవి అంతా 1 మంత్ నుంచి స్టోరేజ్ చేసిన కిచెన్ వేస్టేజ్. ఈ బ్యాగ్ తీసిన ప్లేస్లో ఈ మెగేట్స్ ఉన్నాయండి. వీటి వల్ల మన మొక్కలకు ఎటువంటి హాని జరగవు. ఇవి డీకంపోస్ట్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి. డీకంపోస్ట్ అయిపోయిన తర్వాత ఇవి ఫ్లై అయిపోతాయండి. పగిలిపోయి బటర్‌ఫ్లైస్ ఎలా ఫ్లై అవుతాయో అలా ఫ్లై అవుతాయి. మన కిచెన్ వేస్టేజ్ అనేది 2 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వచ్చేసేసి ఇది లావా స్టేజ్, థర్డ్ స్టేజ్ ఇది మొత్తం డీకంపోజ్డ్ అయిపోయాక ఫ్లై అయిపోయి ఎగిరిపోతుంది. దీనివల్ల మన మొక్కలకు గానీ, మన గార్డెన్‌కి గానీ ఎటువంటి హాని జరగదు. ఈ కుండీ మీకు తెలిసిందే కదా! మా గార్డెన్‌లో 3 ఇయర్స్ నుంచి ఉన్న పచ్చిమిరపకాయల మొక్క. ఈ పచ్చిమిరపకాయల మొక్క ఇంక అయిపోయిందండి. వచ్చే కాయలు కూడా చూస్తే చాలా చిన్న చిన్న కాయలొచ్చేస్తున్నాయి. ఇంకా ఈ మొక్కని తీసేసేయాలి. ఇప్పుడు ఈ పాట్‌ని కూడా పాటింగ్ మిక్స్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఈ ప్లాంట్స్ అన్నీ తీసేస్తున్నానండి. ఇక్కడ గ్రాస్ అది కూడా వచ్చేసేసింది. ఇది సిలోన్ బచ్చలి ప్లాంట్ అండి. మా గార్డెన్‌లో వీట్ వచ్చినట్లు వచ్చేస్తుంది. ఇది మనం ఒక్కసారి మన గార్డెన్‌లోకి వస్తే చాలండి, ఇది కంటిన్యూషన్ దీని స్టెమ్స్ ద్వారా చాలా ఈజీగా గ్రో అయిపోతుంది. దీంట్లో సాయిల్ అనేది చూసున్నట్లయితే ఈ కండిషన్‌లో ఉందండి. దీంట్లో స్టెమ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి. ఇంకా ఈ కర్ర పుల్లలు అనేవి ఇంకా డీకంపోస్ట్ అవ్వలేదు. ఇవి కొంచెం డీకంపోస్ట్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. కానీ కంపల్సరీగా డీకంపోస్ట్ అవుతాయండి ఈ పుల్లలు. ఎవ్రీ టైం మనము పాటింగ్ మిక్స్ చేసుకున్నప్పుడు మన ఫ్లోర్‌ని చాలా నీట్‌గా మనము క్లీన్ చేసుకోవాలి. ఇట్లా క్లీన్ చేసుకున్నాక నేనిక్కడ ఒక ప్లేట్ పెడుతున్నానండి. ప్లెయిన్ బకెట్ ప్లేటు. నేను ఈ 30 కేజెస్ కెపాసిటీ ఉండే పాట్స్‌కి స్టాండ్స్ మీద పెట్టానండి. స్టాండ్స్ మీద పెడితే మళ్ళా నేను ఆ వెయిట్‌ని దింపేటప్పుడు అవి బ్రోక్ అయిపోతున్నాయి. అందుకోసము 30 కేజెస్ పైన ఉండే వాటిలన్నిటిని నేను ఫ్లోర్ మీద ఇలాగ ఏదైనా ప్లేట్ ఏసి పెట్టుకొని ఉంటా, లేకపోతే డైరెక్ట్ పెడతాను. మనం ఎవ్రీ 1 ఇయర్ మనమైతే వెజిటబుల్ గార్డెనింగ్ కాబట్టి 1-2 ఇయర్స్ లోపల మనము పాటింగ్ మిక్స్ చేసుకుంటాము. ఆ కింద భాగాన్ని కూడా మనం అప్పుడు ఫ్లోర్‌ని ఇలాగా ఎవ్రీ టైం నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక దాని మీద నేనొచ్చి టబ్బు పెట్టానండి. ఇది ఒక పగిలిపోయిన టబ్బు. దీన్ని నేను ఎలా యూజ్ చేస్తాను అంటే, ఆ పగిలిన ప్లేస్‌లో ప్లాస్టిక్ కవర్ వేస్తాను. ఇలా పగిలిన ప్లేస్‌లో ఇదిగోండి, ఇక్కడ హారిజాంటల్‌గా పగిలింది. ఈ హారిజాంటల్‌గా పగిలిన ప్లేస్‌లో ఒక కవర్ వేస్తున్నాను. అండ్ ఇక్కడ వర్టికల్‌గా కూడా ఫ్లోర్ కూడా పగిలిపోయిందండి. ఈ పగిలిన ప్లేస్‌లో కూడా ఇంకొక కవర్ వేస్తున్నాను. సెంటర్‌లో ఒక డ్రైనేజ్ హోల్ ఉంది. ఈ డ్రైనేజ్ హోల్‌ని ఇలాగా పుల్లతో మనము ఈ హోల్‌ని ఎవ్రీ టైం క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని తర్వాత దాని మీద ఒక పెంకు పెట్టుకోవాలి. అప్పుడు అది బూడిపోకుండా ఉంటుంది. టైల్ ముక్క గానీ, రాయి కానీ, పెంకు కానీ అది మస్ట్ అండ్ షుడ్‌గా పెట్టుకోవాలండి. లేకపోతే మట్టితో ఆ హోల్ అనేది పూడిపోతుంది. ఇలా పెట్టడం వల్ల డ్రైనేజ్ వాటర్ మాత్రమే బయటికెళ్తుంది కానీ మట్టి బయటికి రాదండి. ఇలాగా మనం హోల్స్ అన్నిటిని కవర్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో నేను డ్రై మ్యాటర్ వేస్తాను. ఇవి వచ్చేసి డ్రై పేపర్స్ అండి. డ్రై అంటే పేపర్స్ కానీ, కార్డ్‌బోర్డ్స్ కానీ, ఎండాకులు కానీ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది వీలుంటే అది వేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఈ పేపర్స్‌ని ఒకే మందంగా వేసేస్తున్నాయి. ఎందుకంటే ఇది వెడల్పుగా ఉంది కాబట్టి. అదే గాని మీరు చిన్న కంటైనర్‌లో వేసే పనైతే వీటిని స్మాల్ పీసెస్‌గా కట్ చేసి వేయండి. ఈ ఎగ్ ట్రేస్‌ని కూడా మనము డ్రై మ్యాటర్‌గా యూజ్ చేసుకోవచ్చు. బట్ వీటిని పీసెస్ లాగా కట్ చేయాలి. డైరెక్ట్‌గా వేస్తే మళ్ళా డ్రైనేజ్ ప్రాబ్లమ్ అవుతుంది. ఎగ్ ట్రేస్‌ని ఇలాగ తుంచేసేసుకున్నానండి. ఈ మాత్రం సైజ్ ఉంటే చాలు. మరీ చిన్న సైజ్ ఏం పనిలేదు. నెక్స్ట్ కూడా ఇంకొంచెం డ్రై మ్యాటర్ ఉందండి. అది కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కూడా పేపర్స్ అండి. న్యూస్ పేపర్స్. మన ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు వచ్చిన న్యూస్ పేపర్స్. డ్రై, వెట్ మిక్స్ ఉంటే 2 కలిపేసుకోవచ్చు. ఇలా సెపరేట్‌గా ఉందంటే డ్రై మ్యాటర్‌ని అడుగున వేయండి. పైన వెట్ వేయండి. ఇప్పుడు డ్రై ఉన్న పేపర్స్ వరకు వేసాను. ఇప్పుడు మన గార్డెన్‌లో వచ్చిన మొక్కలు, ఇప్పుడు మనం తీసేసిన మొక్కలున్నాయి కదండీ! ఇవన్నీ వేసేసుకోండి. లేదా మీ ఇంట్లో కిచెన్ వేస్టేజ్ ఉంటే కిచెన్ వేస్టేజ్ ఏసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది వేసుకోండి. మనము ఈ పాటింగ్ మిక్స్‌లో మన దగ్గర ఉండే సోర్స్‌తోనే చాలా ఈజీగా మనము మళ్ళా మట్టిని డెవలప్ చేసుకోవచ్చండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయింది.
దీంట్లో ఉన్న కిచెన్ వేస్టేజ్ మొత్తం వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ వస్తుంది. ఈ వచ్చిన వాటర్ అనేది కింద ఉన్న డ్రై మ్యాటర్ అనేది పీల్చుకుంటుంది. అందుకోసమని కింద డ్రై పైన వెట్ వేయమని చెప్తాము. వీటిలో అన్ని డిఫరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ మేటర్ ఉంటుందండి. ఇవి ఎంత పైకి పెట్టుకున్నా నో ప్రాబ్లము. మనం పెట్టుకున్నది సొగానికి వెళ్ళిపోతుంది. మొత్తం కంపోస్ట్ అయ్యేసరికి 1/4 మాత్రమే ఉంటుంది. ఈ బ్యాగ్లో నేను కిచెన్ వేస్టేజ్ 1 మంత్ నుంచి కలెక్ట్ చేస్తున్నాను అన్నాను కదా, అది అడుగుడి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కంపోస్ట్ అయిపోయిందండి. పైది మాత్రమే ఇలాగా ఫ్రెష్గా ఉంది, లైట్గా కంపోస్ట్ అయింది. ఇది కంపోస్ట్ అయింది కాబట్టి ఈ బ్యాగ్ని ఇలాగే ఉంచి మన మొక్కలకి ఇలా పిడికెడు వేసుకోవచ్చు. నేను ఇలా 1 మంత్ స్టాక్ చేయను. కాకపోతే ఏమైందంటే నేను గ్రో బ్యాగుల్లో ఇక కిచెన్ వేస్టేజ్తో నింపి పెట్టుకుంటే అవి వర్షాలకి డ్రైనేజ్ ప్రాబ్లం అయింది. డ్రైనేజ్ ప్రాబ్లం అయిపోయి నాకేం చేయాలో అర్థం కాక ఈ బ్యాగ్లో వేసేసి ట్యాంక్లో పెట్టేశాను. పెట్టేసి నేను ఊరికెళ్ళాల్సి వచ్చింది. వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ పైన అయిపోయింది. 1 మంత్కి మనం వేసిన కిచెన్ వేస్టేజ్ అనేది ఈ కండిషన్లో ఉందండి. ఆల్మోస్ట్ ఆల్ 3 వంతులు అనేది కంపోస్ట్ అయిపోయింది. ఇది ఇప్పుడు మన మొక్కలకి డైరెక్ట్గా ఇవ్వచ్చండి. ఎండబెట్టుకొని ఒక్కొక్క పిడికెడిస్తే చాలా ఉపయోగం అండి. లేదు దీన్ని మనం పాటింగ్ మిక్స్లో మిక్స్ చేసుకుందామన్నా ఆ మేటర్లో గ్రో అయ్యే మొక్కలు చాలా బాగా గ్రో అవుతాయి. ఇప్పుడు ఈ కంటైనర్ ఫుల్గా నింపానండి. దీని మీద మట్టి పోస్తాను. ఇప్పుడు మనం తీసేసిన మట్టి ఎత్తి దాంట్లో పోసేద్దామండి. కిచెన్ వేస్టేజ్ అంటే ఏం లేదు, ఇదిగోండి ఎగ్సెల్స్, మన ఇంట్లో వచ్చే కుక్కుడు ఐటమ్స్, నాన్ కుక్కుడు ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చు అండి. అన్నీ డీకంపోస్ట్ అయిపోతాయి మనకి. ఒక మట్టి కదిలిస్తే దీంట్లో చూడండి పుల్లలు ఏదో తీగ అయిపోయినది, చుక్కుడు తీగో ఏదో అది పెట్టేస్తున్నట్లున్నాను. ఇంకా అవి డీకంపోస్ట్ అవ్వలేదు. ఇది మన ఇంట్లో తయారు చేసుకునే మట్టి. మనం ఎంత కొనాలన్నా ఇంత ఫెర్టైల్ సాయిల్ అనేది మనకి దొరకదు. ఇలా మనము పైదాకా నింపుకున్న తర్వాత దాంట్లో మనం వచ్చేసేసి ఈ కండిషన్లో మనం ఏమైనా టమోటా మొక్కలు, దోస మొక్కలు అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చండి. లేదనుకుంటే మీరు ఒక 1 వీక్ నుంచి 10 డేస్ తర్వాత మనము ఏదైనా మొక్క పెట్టుకోవచ్చు. ఈ కిచెన్ వేస్టేజ్ ఆల్రెడీ ఒక 1 మంత్ నుంచి కుళ్ళుతున్న కిచెన్ వేస్టేజ్ కాబట్టి నో ప్రాబ్లం అండి, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇంత పైదాకా పోసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది కిచెన్ వేస్టేజ్ అడుగుకు వెళ్ళే కొద్దీ మనం వాటర్ పోసే కొద్దీ డీకంపోస్ట్ అయిపోతూ ఉంటాయి పేపర్స్, కార్డ్బోర్డ్స్. అందుకోసమని ఇది పైదాకా పోసాము. ఒక పగిలిపోయిన టబ్బుకి మన ఇంట్లో ఉండే వ్యర్థాలతో పాటింగ్ మిక్స్ ఎలా చేయాలో ఈ వీడియో అండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.